ఇప్పుడు భూమి ఉన్నోనికే సంఘంలో సభ్యత్వం ఉండాలి, ఆ భూమి ఉన్న సభ్యునికే ఓటు హక్కు ఉంటుంది అని చెప్తా ఉన్నాం. పోయినసారి ఎలక్షన్లలో 2020 ఎలక్షన్ పోయినప్పుడు నియోజక వార్డు మెంబర్లకు 3094 బాగారం చేస్తే సుమారుగా 242, 236 ఆ విధంగా వచ్చి ఉన్నది. సరే, ఖాతాలను తీసుకొని వస్తే మనకు కూడా కోరం చేసుకోవడానికైనా ఎటువంటి వేరే ఇబ్బందులు తలగే 12,000 సభ్యత్వంలో ఉన్నది. మన పక్కకున్న తుర్కాంజల్ సంఘం కూడా 3,000 చిల్లరనే ఉన్నది. సో ఇక్కడ వీళ్ళు సంవత్సరాల కొద్దిగా దీన్ని ఎప్పుడు కూడా దీన్ని సరిదిద్దకపోవడం వల్ల ఇది 12,000 చిల్లరకు సభ్యుల సంఖ్య దాటింది. అలా ఈ 4,630 మందిని గడిచిన 7-8 ఏళ్ల నుంచి పక్కకు రాసుకుంటా వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 4,91,000ను మన సంఘం యొక్క జమల మనం తీసేసుకొని ఆ 4,630 మంది ఖాతాలను తీసేయాలని మీ అందరి తరఫున మీ సభ దృష్టికి తీసుకొని వస్తున్నా. దీనివల్ల సంఘం యొక్క సభ్యుల ఏ క్లాస్ సీరియల్ నెంబర్ తగ్గుతుంది. దానివల్ల మనకు సంఘం యొక్క వ్యవహారాలను జరుపుకోవడానికి చాలా మనకు కాబట్టి శ్రీ మేఘల రాముడు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ముందు అయ్యేది సభ్యులు మరణించాలని కోరుతాము. థ్యాంక్ యూ అన్న. కొంచెం ఎంజాయ్ చేయండి, మ్యూజియంలో ఉండండి అన్న. నేను వస్తున్నా, నా ఫీల్డ్ వస్తున్నా చెప్తున్నా, నా దగ్గర నేను చెప్తాను, నాకేం వస్తుంది అన్న. చూడండి ఇక్కడ ఒకసారి, చూడండి ఇక్కడ సార్, చూడండి ఇక్కడ రెడీ అమ్మా. మీ దగ్గర ఎట్లా ఉండండి జస్ట్. ఒంటేరు సంతోష కొత్తగూడెం సార్, చూడండి ఇక్కడ రెడీ. నమస్తే రెడీ. ఓకే అన్న. ఆ గ్రామ పెద్దలు గుంటపల్లికి సంబంధించింది దగ్గరండి, మీరు దగ్గరండి మేడం, మీరు దగ్గరండి. ఇలా ఇంజమూరు ఆగమయ్య అనాజ్పూర్ సార్ రెడీ సార్. ఆగమయ్య అన్న నించోండి అన్న. రెడీ ఉండే నరసింహ అన్న, మీరు దగ్గరండి ఇక్కడ. సరే రెడీ. ఓకే అండి అన్న. స్టేడియం నుంచోండి మేడం. మీరు కొంచెం వాళ్ళు కనిపిస్తే కొంచెం ముందుకు రండి అమ్మా. మీరు కొంచెం ముందుకు రండి. మీరు ఎట్లా ఉండండి అన్న. రైట్ మేడం, మీరు కొంచెం ముందుకు రండి డైరెక్టర్ గారు. రైట్. ఓకే ఓకే సార్. రెడీ సార్. అన్న రెడీ అన్న. రెడీ. ఓకే అన్న. కొత్తపల్లి రామచంద్ర రెడ్డి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రెడీ రెడీ రెడీ. రాజు స్పెషల్ మేడం రెడీ. మర్రిపల్లి పల్లె రంగ రెడీ. కొత్తలాపూర్ రేఖల వెంకటేష్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఊరికి సంబంధించిన రెడీ. ఓకే అన్న. తాల్మాసిపేట అదేవిధంగా ఓకే అన్న. పాపయ్య కొడపల్లి కోరుతున్నాం. రెడీ. సార్ రెడీ సార్. కొంచెం అండి మొబైల్స్ బాగా ఉన్నాయి, ఆ మొబైల్స్ అనేది సార్ కొంచెం ఆగండి. ఇంకా ఓకేనా? కొంచెం అన్న డైరెక్టర్లు ఏం చేస్తారు, జరిగినప్పుడు ఒక వ్యక్తిని తీసేసి మళ్ళీ తీసుకోవడం అంటే వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే మీరు ఏది అసలు ఉద్యోగం చేస్తుంది ఏంటంటే అసలు గౌరవం లేకుండా చేసినట్టే కదా. అదే వ్యక్తిని మళ్ళీ తీసుకున్నట్టే అవగౌరవపరిచినట్టే కదా మీరు. అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు సర్వసభ ఎప్పుడైతే మీరు జనరల్ బాడీ పెట్టుకుంటారో అవకతవకలు ఏంటంటే మీరు ఎదుర్కొనే జరగదు కదా.
సరే మళ్ళీ ఏం జరుగుతుందో మీరు తీసేటప్పుడే కరెక్ట్ చర్చించాలి, కానీ అది లేకుండా తీసేసి మళ్ళీ తీసుకోవడం అనేది ఎందుకోసం చేసి ఏం జరిగింది అది అదొకటి చెప్పండి. రెండోది పార్టీ బ్రాంచ్ ఉందో అది ఎప్పటి వరకు చేస్తారు, రెంట్లు ఎప్పటి వరకు వస్తాయి, అది వస్తే దాని సంఘానికి అభివృద్ధి చెందుతుంది కదా, అదొకటి ఆలోచన చెప్పాల్సిందే కోరుతున్నాం. మరి ఈ ఫస్ట్ వెళ్ళిన తర్వాత బహుశా 5 తారీఖు అట్లా పేపర్ ప్రకటన చేస్తాం. ఈ రోజు జనరల్ బాడీలో కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంఘ సభ్యునికి చెప్తా ఉన్నాను, ఆడ ఉన్న 4 మడిగల్ని 5 తారీఖు రోజు పేపర్ ప్రకటన చేస్తాం. ఖచ్చితంగా మీరు అందరి దృష్టికి తీసుకొని పోవాలి. ఎవరైనా సీల్ టెండర్ పెడతాం, ఒక 5,000 రూపాయలు. ఎందుకంటే పడొచ్చినోడు కావాలని చెడగొట్టేటోడు కూడా ఏదో అప్లికేషన్ వేసిపోతాడు. అసలు నిజంగా తీసుకోవాలనుకునే ఉద్దేశం ఉన్నోడు మళ్ళా ముఖం మార్చుకొని పోతాడు. కాబట్టి ఇటువంటివి జరగకుండా ప్రతి అప్లికేషన్కు ఒక 5,000 రూపాయలు దానికి నిర్ణయించి 5 తారీఖు రోజు ఒక పేపర్ ప్రకటన వేసి దానికి ఖచ్చితంగా సీల్ కవర్ టెండర్లు వేసి ఒక 4-5 రోజుల వ్యవధి పెడదామని నా ఆలోచన ఉంది. ఓ 5 రోజుల టైం బాండ్ పీరియడ్ పెట్టుకొని ఓ రోజు మీ అందరి సమక్షంలో వచ్చి ఆ డబ్బా తెరిచి అలా షట్టర్కు నెంబర్లు కూడా రాయమని చెప్పిన 1, 2, 3, 4 అని ఏ షట్టర్కి ఎవరు ఏం కిరాయి కావాలనుకుంటున్నాడు, ఆయన ఏం భయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అనేక 2 ముచ్చట్లు రాయాలి. పెద్ద మనుషులు ఎవరు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు, ఇంతకుముందు లెక్క లేదు, అంతా ఓపెన్. అది మీ అందరి సమక్షంలో ఎవరు దానికి అత్యధికంగా కిరాయి కట్టమని చెప్తే వాళ్ళందరికీ పిలిచి ఆ 4 షట్టర్లను కిరాయి ఇవ్వడం జరుగుతుంది. ఇది అతి త్వరలో అంటే 5 తారీఖు రోజు చేస్తే నాకు తెలిసి 10 తారీఖు ఇలాంటివి మన కొనుక్కొని మన బెండ సెంటర్ కానీ వంకాయ సెంటర్ కానీ మందులకు దానికి ఇక్కడ అప్లపూర్ మెట్టు మండలంలో నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది మాట్లాడడానికి. సంతోషం సార్. మీరు ఇక్కడ ఎంత తొందరగా ఇక్కడ మీకు మాకు కోచింగ్ రానికి ప్రయాణం చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గరలో ఇప్పుడు భూమి ఉన్నోనికే సంఘంలో సభ్యత్వం ఉండాలి, ఆ భూమి ఉన్న సభ్యునికే ఓటు హక్కు ఉంటుంది అని చెప్తా ఉన్నాం. పోయినసారి ఎలక్షన్లలో 2020 ఎలక్షన్ పోయినప్పుడు ఈ సంఘం 3,094 మందే ఉన్నారని చెప్పి ఎలక్షన్ పోయింది. ఆ రోజు 13 వార్డు మెంబర్లకు 3,094